ఉప్పల్కి మరో కొత్త బస్ టెర్మినల్ రాబోతుంది. వార్తల్లోకి వెళ్తే, నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతుండడంతో శివారు ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తుంది. రద్దీకి అనుగుణంగా కొత్త బస్ డిపోలు, టెర్మినల్లు నిర్మించే దశగా జీహెచ్ఎంసీ ఈజ్ ప్లానింగ్ ఫర్ దట్. ఓకే, ఉప్పల్లో 4.5 acres చొప్పున 2 places దే ఆర్ ప్లానింగ్ ఫర్ బస్ టెర్మినల్స్. ఇప్పుడు నల్ల చెరువు కట్ట దగ్గర ఏదైతే బస్సులు ఆపుతున్నారో అక్కడ కాకుండా ఇంకో 2 different ప్లేసెస్లో కావాలని దే ఆర్ అప్రోచింగ్ ద కన్సర్న్ పీపుల్. సో ఆల్రెడీ రంగారెడ్డి, మేడ్చల్ ఇది కలెక్టర్లు కలిసి ఆర్టీసీ అధికారులు దే హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ద ల్యాండ్. సో అలాగే మనకి రాణిగంజ్లో ఉన్న పాత డిపోస్ ఏవైతే క్లోజ్లో ఉన్నాయో, రాణిగంజ్ 2, దాన్ని కూడా మళ్ళీ కొంచెం అప్డేట్ చేసి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఉప్పల్ వర్క్షాప్ ప్రాంతంలో టెర్మినల్ నిర్మించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీటితో పాటు ముషిరాబాద్, జవహర్ నగర్లో బస్సు డిపోలతో పాటు ఏర్పాటు చేయబోతున్నట్టు ఉన్నత అధికారులు తెలిపారు. వేరాజ్ మనకి నాగారం ఉంది కదా, నాగారం రోడ్డుకి ఒక 4.5 acres కావాలని చెప్పారు. సో దాని గురించి స్టిల్ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.